బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పూలే ఎంతగానో కృషి చేశారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసింహులు యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇవ్వడాన్ని అగ్రవర్ణాల కులస్తులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. మేమెంతో మాకంత రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని నిర్వహించారు. అనంతరం స్థానిక ఎంపీడీఓతో పాటు తహసీల్దార్ కార్యాలయాల్లో అగ్రవర్ణాలకే అధిక సంఖ్యలో రిజర్వేషన్లు వచ్చాయని ఆరోపిస్తూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లతో అగ్రవర్ణ కులాలకే మేలు జరుగుతున్నాయన్నారు. వెంటనే ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేసి గతంలో ప్రకటించిన ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నవీన్ గౌడ్, బీసీ ఎస్టీ ఎస్సీ ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బత్తుల చంద్రం, బీసీ జేఏసీ తొగుట మండల అధ్యక్షులు వెంకటేశం, సత్తయ్య, గోవర్ధన్ పాల్గొన్నారు. జిల్లా తొగుట మండల హెడ్ క్వార్టర్లోని పూలే వర్ధంతి సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీలను ఉద్దేశించి అన్నలారా, అక్కలారా, గతంలో మనం జనరల్ స్థానాలలో మనం ఎవరికో అగ్రవర్ణాలకు ఓటేసి గెలిపించినాము. కానీ ఇప్పుడు అట్లా ఆ విధంగా కాకుండా జనరల్ స్థానాల్లో ముందు బీసీలకు కేటాయించి బీసీలను గెలిపించుకుందాం, ఎస్సీ ఎస్టీలమంతా ఒకటైదాం. అగ్రవర్ణాలైనటువంటి వాళ్ళ ఇల్లు ఊర్లలో ఒక 6 ఇళ్ళు ఉన్నాయి. ఆ 6 ఇళ్ళు ఉన్న వాళ్ళు ఇలా మన మీద పెత్తనం చేయడం, వాళ్ళు టికెట్ ఇస్తే మనం పోటీ చేయడం లాంటివి జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇకనైనా మనం చైతన్యవంతులమైదాం. పూలే ఒక బుక్ రాసిండు గులాంగిరి. ఆ గులాంగిరిలో ఇన్ని రోజులు నడుస్తున్నాం. ఇప్పుడు ఆ గులాంగిరి బుక్ చదివి మనం చైతన్యవంతులై మనమెంతో మనకంత వాటాను తీసుకొచ్చుకొని మనం చట్టసభలలో అడుగు పెడదామని చెప్పి నేను తెలియజేస్తూ, బహుజనుల అభివృద్ధి కోసం తాతాలాడిన జ్యోతిరావు పూలే గారి వర్ధంతి ఈరోజు సిద్దిపేట జిల్లాలోని తొగుట మండల హెడ్ క్వార్టర్లో ఆయన వర్ధంతి జరుపుకోవడం జరిగింది ఘనంగా. ఇవాళ నిజంగా బీసీ జేఏసీ ఇవాళ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవాళ ఇవ్వకపోవడం జరుగుతుంది. ఇవాళ విషయం ఏంటంటే తొగుటలో ఒక 3 సార్లు జనరల్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా జనరల్ రావడం జరిగింది. మొన్న రిజర్వేషన్లో బీసీ వచ్చిన తర్వాత మళ్ళీ జనరల్ వచ్చింది. అంటే ఇది కరెక్ట్ కాదు, ఈ విధానం తీసిన విధానం కరెక్ట్ కాదు. అట్లాగే దగ్గరనే ఉన్న రాంపూర్లో ఒక్కడే ఓటు ఉన్న ఓసీ జనరల్ రావడం జరిగింది. అది ఎంత మటుకు కరెక్టు? ఇట్లాగా మద్దరాజపల్లి కూడా అంతకుముందు బీసీ వచ్చింది, మళ్ళీ ఓసీ జనరల్ రావడం జరిగింది. అందు గురించి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఇవాళ మేమెంత మాకంత వాటా కావాలి. ఇవాళ 85% ఉన్న మాకు ఇవాళ రిజర్వేషన్లో 17% కేటాయించడం చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి ఇది అన్యాయం.